మీరు నేను ఎక్కువ పెద్ద మాటలు చెప్పను. మీరు నన్ను నమ్ముడి. మీకేదైనా సమస్య వస్తే కూర్చోబెట్టి ఒక్కొక్కళ్ళకి ఏమేం చేస్తాను కూర్చో, మీరు అడగండి, నాకేం కావాలి. ఉంగుటూరులో మన ముఖ్యమంత్రి అవనివ్వండి, ఉంగుటూరులో ముఖ్యమంత్రి తాలూకు నా వ్యక్తిగత కార్యాలయం ఇక్కడ పెడతాను. మన ఉంగుటూరులో ఒక ఆఫీస్ పెడతాను. ఉంగుటూరులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని గెలిపించండి. బాబు జెండా చేయమా, జెండా దగ్గర ముఖ్యమంత్రిని చేయండి. ఉంగుటూరుకి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి. ఉంగుటూరులో మన అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపించండి. నేను ఆఫీస్ పెడతాను. వెంకటరమణ గారు ఉంటారు. వెంకటరమణ గారితో పాటు పక్కన మన ఆఫీస్ కూడా ఉంటుంది. నేను చూస్తూ ఉంటాను. మీరు అడగండి. నేను మీ సమస్యలు తీర్చుకుపోతే అడగండి. పై వ్యక్తిని కానీ నిలబడే వ్యక్తిని. అవు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో ఉంటారన్నారు. మన ఉంగుటూరు సమస్యకి ఆయన రాలేరు. ముఖ్యమంత్రి గారు కుప్పంలో ఉంటారు. పవన్ కళ్యాణ్ పక్కన భీమలో ఉంటాడు. ఆలోచించుకోండి. మీరు ఏ గట్టునంటావు, ఆ గట్ట ఈ గట్ట మీరు ఆలోచించుకోండి. మూడు ఒకటేమో రెండు గట్లు. ఒక గట్టు మీద భూ కబ్జాలు రౌడీ మోకలు చేశాం. రౌడీ మోకలు ఇంట్లో పినతండ్రి చనిపోతే, వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఎవరు చేశారన్నా పక్కన పెడదాం. వేలి ముద్దలు చెరిపేసి, రక్తం మరపలు చనిపేసి, గుండెపోటుతో చనిపోయారు అని ఒక సగం రోజంతా చెప్పి, తర్వాత గొడ్డలతో నరికేశారని చెప్పి ఇంకొక తర్వాత చెప్తే, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలి. సొంత పినతండ్రి చనిపోతే నేనైతే ఎలక్షన్లు ఆపేస్తాను. ముందు మా పినతండ్రి ఎందుకు అనుకుంటాం. భయం